ప్రవాహంలో ప్రయాణం మూడవ భాగం. రెండవ భాగంలో కుముదిని భర్తను కోల్పోయి ఒంటరిగా బిడ్డను పెంచుకుంటూ ఉంటుంది. లాయర్ గారి సహాయంతో కథ కొనసాగుతుంది. అత్తగారు గుడికి వెళ్ళగానే ఇప్పుడే వస్తాను అని కల్పనతో చెప్పి లాయర్ గారింటికి నడిచింది. అబ్బా 9 అవుతోంది, రేపు వెళ్ళకూడదా అమ్మా? లాయర్ గారితో మాట్లాడాలి, తలుపులు వేసుకొని చదువుకో. అలాగేలే. కుముదిని వెళ్ళేసరికి లోపల నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి. వెనక్కు వెళ్తే భోంచేద్దాం రండి, భువనేశ్వరి గొంతు. తలుపులు తీసిన చప్పుడు వదినా వదినా అంటూ తలుపు తట్టింది. హాలు తలుపులు తీసి, అరే వదినా, ఏమిటి ఇలా వచ్చావు, రారా అంది. కొద్దిగా పనుంది అన్నయ్య గారితో. ఓహ్ అలాగా, ఏమండోయ్ మీ చెల్లెలు వచ్చింది మీకోసం అనటమే ఆలస్యం. వెంటనే వచ్చారు లాయర్ గారు. ఏమిటమ్మా అంటూ సోఫాలో కూర్చుంటూ ఎదురు సోఫా చూపించారు కూర్చోమన్నట్లు. మొహమాటంగా కూర్చుంటూ చిన్ని 10 పరీక్షలు రాసింది. ఇంకా దాన్ని చదివించదలుచుకోలేదు. ఏదైనా సంబంధం చూస్తారేమో అని. భార్యాభర్తలిద్దరూ బిగుసుకుపోయారు. ఏమమ్మా, ఆ మాత్రం నాకు గుర్తులేదనుకున్నావా అన్నారు తేరుకుంటూ. ఆహా అది కాదండి వదినా, దానికి ఇప్పుడేం పెళ్ళమ్మా, ముందు కాలేజీలో చేర్పిద్దాం, డిగ్రీ అయిన తర్వాత ఇద్దరికీ చూద్దాం ఒకేసారి. చూడమ్మా కుముద, ఏదో ఒక సంబంధం చూడవచ్చు, దానికి మనసు ఎదుగాలి. వెనకటి రోజులు కావు. ముందు ఉన్న డబ్బుతో ఒక ఇల్లు కట్టించుకోండి. కాకపోతే సగంతో ఇల్లు కట్టించి సగం దాని పెళ్ళికి దాద్దాం. సరే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, వింటేగా కుముద. ఇల్లు నేను దగ్గరుండి కట్టిస్తాను. చిన్న డాబా వేయిద్దాం. అమ్మాయి పెళ్లి విషయం పూర్తిగా మర్చిపో, ఆ భారం నాది. ఇప్పుడే దానికి పెళ్ళా? చచ వద్దమ్మా వద్దు. ముందు ఏం పర్వాలేదమ్మా, నేనున్నానుగా. మంచి తెలివిగల పిల్ల. అవును, ఇల్లు కట్టుకోవాలని ఉందా లేదా? ఈ ఇల్లు చాలదా అండి? ఆవిడకేం తెలియదు. రేపు మీరు పిన్నిగారితో మాట్లాడండి. రేపు రాజేష్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఎల్లుండి. ఏమ్మా మీ దయ అంది లేస్తూ. మస్తాన్ వస్తున్నానమ్మా. ఈ అమ్మగారిని ఇంటి దాకా దిగవిడిచిరా. భోంచేశారా వదినా? వస్తా వదినా. అన్నయ్య నమస్కారం, వస్తా అంటూ వెళ్ళిపోయింది. ఏవండి, మనమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేద్దాం? విచిత్రంగా కళ్ళు తిప్పుతూ, నీకు పిచ్చి పట్టింది. అది కాదండి. ఊరుకో. పెళ్ళి 15 ఏళ్లకే పెళ్ళై 16 ఏళ్లకు పిల్లల తల్లై. చచా మరి మనం అంది వెక్కిరింతగా. ఈ రోజులకు సంబంధం లేదు. పద విసుగ్గా అంటూ డైనింగ్ రూమ్లోకి నడిచారు లాయర్ గారు. 2 ఏళ్లు గడిచాయి. ఇంటర్ పాస్ అయ్యి బీఎస్సీ మొదటి సంవత్సరంలోకి అడుగుపెట్టారు ఇద్దరు ఫ్రెండ్సు. నరేన్ ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చాడు. అరే నరేన్, అక్క ఉందా? లేదక్క, బావ దగ్గరికి వెళ్ళింది. పకపక నవ్వింది కల్పన. ఎప్పుడు పెళ్ళైపోయింది? అది కాదక్క, నాన్న వెళ్తుంటే తను వెళ్ళింది. ఈవినింగ్కి వస్తుంది. షటిల్ ఆడదాం రా ఒక ఆట అంటూ బ్యాట్స్ తెచ్చాడు నరేంద్ర. అరే ఇక్కడికి రాలేదేం ఎన్నడూ మీ బావ అంది నెట్ కడుతూ కల్పన. చాలా దూరంలో ఉన్నారు కదక్క, అదీగాక మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు నెలకోసారి, అందుకనే రారు. మా బావ మంచి ఆర్టిస్టు, తనకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. అయితే ఎస్ఐ అవుతాడన్నమాట అంది బాల్ కొడుతూ. అంతే, బస్తా లాంటి డ్రెస్సు దియ్యేసుకుని. నరేన్ అక్కను చేసుకుంటాడా తను? ప్రస్తుతానికి అనుకుంటున్నారు. బాబోయ్, క్రికెట్ కామెంటరీ అంటూ బ్యాట్ కల్పన మీదికి విసిరేసి ట్రాన్సిస్టర్ కోసం లోపలికి పరిగెత్తాడు. వీడి క్రికెట్ పిచ్ ఒకటి అనుకుంటూ చెట్లకు నీళ్లు పోస్తున్న మస్తాన్ దగ్గరికి వెళ్ళింది. మస్తాన్, మీ ఆవిడ ఒంట్లో బాగుందా ఆప్యాయంగా అడిగింది. బాగానే ఉంది తల్లి. అమ్మా తమరి పెళ్ళెప్పుడు? నీకు పట్టింది పిచ్చి. అది కాదమ్మా, మా చిన్నమ్మగారికి చేస్తారటగా, అందుకని అడిగా అన్నాడు 2 జంట గులాబీ పువ్వులు కోసిస్తూ. నా పెళ్ళైతే ముందుగా పిలిచేది నిన్నే, సరేనా మస్తాన్ అంటూ పూలందుకుని వెళ్ళిపోయింది కల్పన గేటు తీసుకుని. బంగారు తల్లి, నీకేమమ్మా, మంచి సాబ్ దొరుకుతాడు. ఆ అల్లా నీకోసం మంచివాడిని చూసిపెట్టుంటాడు మనసు నిండా అనుకున్నాడు తృప్తిగా. దీపావళి వచ్చింది. ఇంటింటా దీపాలు. ప్రతి చిన్న ఇల్లు వెలిగిపోతోంది అందంగా. దీపావళి పండగంటే భయం కుముదకు. నారాయణతో జరిగిన ప్రతి సంఘటన, సంభాషణ వద్దంటున్నా చెవుల్లో మారుమోగుతుంటాయి. మనసును ఎంత వెనక్కి లాగినా. అమ్మా జీడిపప్పు మిఠాయి చేశావుగా, థ్యాంక్స్ అంటూ తల్లి బుగ్గను ముద్దు పెట్టుకుంది కల్పన. ఉలిక్కి పడింది కల్పన. అమ్మా ఏమిటలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, లేని నవ్వు తెచ్చుకుంటూ అంది కుముదిని. గదిలోకి వెళ్ళింది ప్లేట్తో కల్పన. చప్పున నారాయణ గుర్తొచ్చాడు కుముదినికి. దీపావళి నాడు అంత ఇష్టమా అండి మీకు? అవును, ఈ ఒక్క విషయంలో మటుకు నీకంటే కూడా అది ఇష్టం.
అరే రేపే కదూ దీపావళి. అమ్మ దొంగ, అందుకేనా చేసింది. కుముద, ఎక్కడ నేర్చుకున్నావు ఇన్ని పిండి వంటలు? అబ్బా, ఎలా చేస్తారో రకరకాలు. కుముద, నాకు అర్థం కాక అడుగుతా. ఒక వంటతో వెయ్యాల్సినవి ఇంకో దాంట్లో వెయ్యరా? ముగ్గులు కూడా అంతే. అబ్బా, అన్ని చుక్కలు ఎలా కలుసుకుంటాయో అనుకుంటుండగానే క్షణంలో ముగ్గందంగా వేస్తావు. ఎలా గుర్తుంటాయి? ఎలా అంటే, సరే నేను ఒకటి అడుగుతాను. మీరు ఇన్ని పాటలు పాడతారుగా, ఒక పాటలో చరణం ఇంకో పాటలో ఎందుకు రాదు? అది అది వేరు కుముదా అంటూ మెడ మీద సవరించుకున్నాడు. అది ఏదైతే ఇది వాగు అంటూ నవ్వేసింది కుముద. కుముద, పాప నాలాగే పాటలు పాడాలి. ఒకవేళ నీ పోలిక వచ్చినా బలవంతంగా ఆ దారి తప్పించి వేస్తాను. పుట్టటమే ఆలస్యం, పక్కలో పడుకోబెట్టుకుని పాటలు నేర్పటమే నా పని అనేవాడు నారాయణ. అత్తగారి హాచ్ అన్న తుమ్ముతో ఊహాలోకం నుండి బయటపడింది కుముదిని. మీరు నేర్పకపోయినా అది నేర్చుకుంది. దాని ఇష్ట ప్రకారం డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నానండి. మీలాగే దానికి జీడిపప్పు మిఠాయి ఇష్టం. అన్ని కలలు కన్న మీరే లేరు. మనసులో కుమిలి కుమిలి ఏడ్చింది. అబ్బా, ఏమిటమ్మా ఎప్పుడూ దిగులు. పండగ పూటైనా కాస్త కొత్త చీర కట్టుకోకూడదు? ఇది తిను అంటూ చేతిలో మిఠాయి ఉంచి మంజు ఇంటికి వెళ్తున్నా అంటూ ముందుకు కదిలింది. వెనక్కి చూస్తూ. ముందుకు చూసి నడు అంది కుముద నవ్వుతూ. మళ్ళీ నవ్వింది కల్పన. తను నవ్వితే దానికెందుకో అంత ఆనందం. దిగులు కాక ఇంకేముందమ్మా? కొత్త చీర ఎవరికోసం కట్టుకోను తల్లి. తను అత్తగారితో కాకరపువ్వొత్తులు కాల్పించింది. లాయర్ గారి బిల్డింగ్ మెరిసింది చిచ్చుబుడ్డి వెలుతురులో. ఒకరి పక్కన ఒకరు నిలబడి వెన్నెల మడుగు కాలుస్తున్న లాయర్ గారి దంపతుల్ని చూస్తుంటే నారాయణ మెదిలాడు మనసులో. నారాయణతో విహరించింది ఆమె మనసు. ఇక ఏముందమ్మా చెప్పేది? ఇంకా ఇప్పటి సంగతులు నీకు తెలిసినవే. వాడు మన కుటుంబాన్ని అలా నాశనం చేశాడు. నీ పుట్టుక పెరగటం ఇలా అయింది. అదేమిటంటే కంచంలో చేయి కడిగేశావు, అందుకే నీకు చెప్పొద్దనుకుంది అంటూ కోప్పడుతూ వేరే కంచం పెట్టింది. బామ్మ, మీరెన్ని కష్టాలు పడ్డారు. పోనీలే బామ్మ, జరిగిన దానికి ఆలోచించి చేసేదేముంది బామ్మ. అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంటే? చిన్ని, సీతమ్మ గొంతు కంగుమంది. అసలు నువ్వు చాలా పొరపాటు చేసావు బామ్మ. అప్పుడే మళ్ళీ పెళ్లి చేస్తే బాగుండేది. చిన్ని, ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా నన్ను. నా ప్రాణంలో ప్రాణమైన నా కొడుకు పోయినా మీ అమ్మే నా కూతురనుకొని బతుకుతూ ఆమెను పువ్వులా చూసుకున్నాను. నేను అమ్మను ఓదార్చాను. 2 ముద్దలు బలవంతంగా తినిపించాను. కానీ నన్ను ఓదార్చేవారే లేరు. నేను ఎన్నిసార్లు చనిపోవాలని అనుకున్నాను. కుముద కోసం, దాని కడుపులో ఉన్న నీకోసమే నేను బతికాను తల్లి. అయితే నేనంటే బామ్మ అంటూ లేచి వెళ్ళి ఆవిడ భుజాల చుట్టూ చేయి వేసి తలకు తల ఆనిస్తూ, బామ్మ నువ్వు దేవతవి. ఏదో తెలియక వాగేశాను. ఎంతమంది అత్తలు ఇలా ఉంటారు బామ్మ. కానీ అమ్మను చూస్తుంటేనే నాకు బాధగా ఉంది. చూడు తల్లి, బాధపడి ఏదైనా ప్రయోజనం ఉంటే బాధపడవచ్చు. చిన్ని, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు. అదేమిటి అలాగే కూర్చుండిపోయారు బామ్మ మనవరాలు అంటూ కిలకిల నవ్వుతుంది అపర్ణ గుమ్మంలో. ఎంతసేపు అయిందే వచ్చి? గాబరాగా అడిగింది సీతమ్మ. ఇప్పుడే బామ్మ. చిన్ని, మేం తిరుపతి వెళ్తున్నాం, సాయంత్రం వస్తావా? తిరుపతా? వెళ్ళనా బామ్మ, సెలవులేగా ఆనందంగా అడిగింది. తిరుపతా? మేమున్నాంగా బామ్మ. చిన్నిని జాగ్రత్తగా అప్పచెప్తాం నీకు. మళ్ళీ రేపు సాయంత్రమే రావటం. కారులోనే వెళ్తున్నాం. ఎవరెవరే? తమ్ముడి అన్నప్రాసన చేయించడానికి తీసుకెళ్తున్నాం. నేను, అమ్మ, నాన్న, తమ్ముడు. ఏం బామ్మ వెళ్ళనా? ఆశగా అడిగింది. వెళ్ళొచ్చు, కానీ అక్కడ మీ అమ్మ కనిపిస్తుంది. నేను అమ్మ కలిసి వచ్చేస్తాం. వీళ్ళు ముందొచ్చేసిన. అది కాదే, మీ అమ్మ ఏమైనా అంటుందేమో. అంటే అత్తగారు అథారిటీ చూపించు అంటూ నవ్వింది. మొదటి నుండి లేదే అది, ఇప్పుడెలా వస్తుంది? సరే, చిన్న బ్యాగ్లో బట్టలు సర్దుకో. అమ్మతో చెప్పి వస్తా, నువ్వు వస్తున్నావని అంటూ పరిగెత్తింది అపర్ణ. గోపాలం మంజు మామయ్య అని తెలిసినప్పటి నుండి మంజు ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు. మంజుకు చెప్పొచ్చావా అడిగింది కారులో అపర్ణ. వాళ్ల బావను చూడటానికి వెళ్ళిందట ముభావంగా అంది. కారులో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. వెనుకకు పరిగెత్తే చెట్లు, స్తంభాలు, ఇళ్ళు, పొలాలు. బామ్మ చెప్పిందంతా రీలులా తిరుగుతుంటే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. దేవుడి దర్శనం చేసుకుని భోజనం చేసి అపర్ణ బంధువుల ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళబోతుంటే తులసమ్మ గారు కనిపించారు. నువ్వు వచ్చావే పిల్ల, మీరెప్పుడొచ్చారు అంటూ పలకరించింది అపర్ణ తల్లిని. అది ఇది మాట్లాడిన తర్వాత దీన్ని వీళ్ళ అమ్మకు అప్పచెప్పండి కాస్త అంటూ కల్పనను అప్పచెప్పి ఇంట్లోకి వెళ్ళింది అపర్ణ తల్లి. అంతా చూసారా బామ్మ? ఎంత చూసినా తనివి తీరదు.
అయితే అంకుల్తో చెప్పి గుడి దగ్గరలో ఒక ఇల్లు కట్టించుకోండి అంది కిలకిలా నవ్వుతూ. ఓసి బడవా అంటూ వీపు మీద చిన్నగా చరిచి కల్పనను దగ్గరకు తీసుకుని నడవసాగింది తులసమ్మ. ఎక్కడికే మీరంతా ఎదురొస్తున్న ఇద్దరు పిల్లల్ని అడిగింది. ఆ తోట చూసొద్దామని అంటూ దూరంగా ఉన్న కొబ్బరి తోటను చూపించారు. మనం వెళ్దామా బామ్మ? నాకు కాళ్ళు పీకుతున్నాయి. ఇదిగో దీన్ని తీసుకెళ్ళండి, మా చెల్లెలు బిడ్డలే, ఈ ఊరే వాళ్ళది, వెళ్ళు. సరే అంటూ వీరిని అనుసరించింది. టైం చూసింది 6 గంటలు. తోటలో కడుగు పెట్టారు. అక్కడక్కడ చాలామంది ఉన్నారు. తనతో వచ్చిన ఇద్దరు ఎవరితోనో మాట్లాడటం చూసి ముందుకు కదిలింది కల్పన. పెద్ద పెద్ద మొదళ్లలో ఆకాశాన్ని అంటుతున్నట్లున్నాయి చెట్లు. విశాలంగా పరుచుకున్న ఆకులు వెన్నెల్లో తళతళ మెరుస్తున్నాయి. ఆకుల నీడ భూమి మీద పడి గీతలు గీతలుగా అందంగా కనిపించింది. అడుగులు అడుగు వేసుకుంటూ నడవసాగింది. ఎంత అందమైన తోట! చల్లని గాలి వీచింది. ఆకులు శబ్దం చేస్తుంటే కొద్దిగా భయం వేసింది. మసక చీకటి. ఇక వెనక్కి వెళ్తే, ఏయ్ వదులు వదులు, నన్ను అన్యాయం చెయ్యకు. నోరు నొక్కినట్టు ఆగిపోయింది ఆ గొంతుక, కీచు గొంతు. వెంటనే పెద్దగా నవ్వు. చుట్టూ చూసింది. ఒక గడ్డ ఎత్తుగా ఉంది. దాని చాటు నుండి అనుకుంటూ పరుగున అక్కడికి పోయింది. వెన్నెల చిన్న చెట్ల నీడ పడటం వల్ల వెన్నెల అక్కడ పడటం లేదు. భయం వేసింది కల్పనకు. దగ్గరగా వచ్చి మీద పడబోతున్న మనిషిని పైకి లాగింది. కల్పన అంత బలంగా గుంజినా కొద్దిగా కూడా కదల్లేదతను. నోటితో భుజం మీద కొరికింది. అబ్బా అన్నాడు. 2 చేతులతో భుజాలు గట్టిగా పట్టుకుని పైకి లాగింది. పో కుర్రకుంక అన్నాడు మసక వెన్నెల్లో కల్పన ఆకృతి చూస్తూ. రాస్కెల్, వెదవేషాలు వేయక ఆమెను విడిచిపెట్టు. గడ్డ ఎక్కి అందరినీ పిలుస్తా అంటూ గడ్డ ఎక్కబోయే కల్పన కాలు గుంజాడు. కింద పడింది. 2 అడుగులు వెనక్కి వేశాడతను. వెన్నెల ముఖం మీద పడింది. గుర్తుపట్టింది కల్పన. శరీరం జలధరించింది. అరే గోపాలం అంటూ పులి పిల్లల మీది కురికింది. టపటపమని పగిలిపోయాయి గోపాలం చెంపలు కల్పన చేతుల్లో. అందిన చోటల్లా గోళ్లతో పీకింది. ఇష్టం వచ్చినట్లుగా కొరికింది. గోపాలాన్ని ఊపిరి పీల్చుకోవడానికి కూడా వ్యవధివ్వకుండా ఇష్టం వచ్చినట్లు తన్నింది. పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకుంది. 2 అడుగులు వెనక్కి వేశాడు గోపాలం. అరే గోపాలం, నేనెవరిననుకున్నావు? నువ్వు చేతులారా చంపిన ఆ నారాయణ కూతుర్ని అనుకుంటూ రాయి వేసింది తలపైన. ఆ స్త్రీ కెవ్వుమంది. గోపాలం పక్కకు తప్పుకున్నాడు. మళ్ళీ రాయి అందుకోబోయింది. పరిగెత్తాడు గోపాలం. వెంట చాలా దూరం పరిగెత్తింది. గోపాలం ఇనపకంచె దగ్గర ఆగిపోయి వెనక్కి చూశాడు. చేతుల్లో పెద్ద రాయితో పరిగెత్తుకొస్తోంది దగ్గరలో. అంతే, మరేం ఆలోచించకుండా కంచె మీదుగా దూకేసి అబ్బా అంటూ అక్కడే కూలబడిపోయాడు. మెల్లగా వెనక్కి తిరిగి నడుచుకుంటూ ఆ స్త్రీ దగ్గరికి వచ్చింది. పదండమ్మా, మీకేం భయం లేదు అంది వీపు మీద చేయితో రాస్తూ. చిన్ని వణుకుతో వచ్చింది ఆ గొంతుక. ఉలిక్కి పడింది కల్పన. చెయ్యి పట్టి వెన్నెల పడేట్లు లాగింది. అమ్మా చిన్ని అంటూ కల్పన చేతుల్లో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది కుముదిని. తల్లిని సముదాయించి తను ఎలా వచ్చింది వివరించి చెప్పింది. నేను స్నానం చేస్తున్నానమ్మా. చేసి బయటకు వచ్చానో లేదో నోరు మూసి కారులో కూలేశాడు. నేను పెద్దగా అరుద్దామనుకున్నా, నోరు పెగల్లేదు. చిన్ని, నువ్వు రాకుంటే ఏమైపోదునో. అమ్మలా నీ దగ్గరే రాకపోదును. ఇక్కడే ఎందులోనన్నా పడి చచ్చేదాన్ని. అలా అనకమ్మా. ఎన్ని జన్మలకైనా నీ కూతురుగానే పుట్టాలమ్మా. వారంతా ఉన్నారక్కడ, పదా పోదాం అంది లాగుతూ. చిన్ని, ఈ విషయం బామ్మకు తెలియనివ్వకు గంభీరంగా అంది. ఒక్క క్షణం తల్లి ముఖంలోకి చూసి సరే అమ్మా అంది. చిన్ని, బామ్మ మన కుటుంబ విషయాలు చెప్పిందా? చెప్పిందమ్మా, ఏదో కొద్దిగా. ఏం నాకు తెలియకూడదా? ఏం మాట్లాడలేదు కుముదిని. ముందుకు వెళ్ళారు. మేం మీకోసం వెతుకుతున్నామండి అంటూ ఎదురొచ్చారు ఆ అమ్మాయిలిద్దరూ. మా అమ్మ మరికొంతమంది వచ్చారట. వాళ్ళంతా ఏదో మాట్లాడుతుంటే విన్నాను. వాళ్ళు అటు వెళ్ళారు, మేం వస్తున్నాం అంది తడుముకోకుండా కల్పన. అంతా తోట దాటి బయటికొచ్చారు. కుముదిని కల్పన తెల్లవారుజామునే బయలుదేరారు. అందరూ ఉండమంటుంటే కుముదిని ఒంట్లో బాగాలేదని చెప్పింది కల్పన. ఆ రాత్రి ఎంతకు నిద్ర పట్టలేదు కల్పనకు. అటు ఇటు పొర్లుతోంది. ఏమిటమ్మా అలా పొర్లుతున్నావు? కడుపులో నొప్పిగా ఉందా? ప్రయాణమై అంత దూరం పోయింది, ఒక్కరోజు ఉండటానికేనా? మరో 2 రోజులు ఉండక. బామ్మకు సమాధానం చెప్పకుండా అటు ఇటు మెదిలింది. కుముదినికి అర్థం కాలేదు. కడుపులో నొప్పి కాదు బామ్మ, కడుపులో మంటగా ఉంది, కసిగా ఉంది, పెద్దగా అరవాలని ఉంది. అమ్మ ఇలా కావటానికి కారణమైన గోపాలం గాడిని ముక్కలు ముక్కలుగా నరకాలని ఉంది. ఎవరితోనైనా చెప్పి మనసులో మంట తగ్గించుకోవాలని ఉంది. కల్పన ఆలోచనలన్నీ తల్లి చుట్టూ ఉన్నాయి. అమ్మ కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ముందు నిలిచింది. ఆ మూర్తిని చూస్తూ నిద్రలో కొరిగిపోయింది కల్పనారాణి. కుముదిని ఆలోచనలన్నీ కల్పన చుట్టే ఉన్నాయి.
దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఒకరి మీద ఒకరికి ఎన్నో ఆశలు, ఒకరి మీద ఒకరికి బంగారు భవిష్యత్తు ఊహిస్తూ మంచి కలలు కంటున్నారు. నాకేం ఆలోచనలు లేవన్నట్లు సీతమ్మ ముసుగుతన్ని పడుకుంది. గుడ్ మార్నింగ్ కల్పన. జడవేసుకుంటున్న కల్పన వెనక్కి తిరిగింది. ఎందుకో మంజును చూడగానే ఎప్పట్లా విష్ చేయలేకపోయింది. బాగుండదు అన్నట్లుగా మార్నింగ్ అంది చిన్నగా. ఏమిటే ఈ మధ్య పిచ్చి పిచ్చి కళలు చేస్తున్నావు అంది తన ఎదుటకు తిప్పుకుంటూ. మంజు కళ్ళు నీటితో నిండున్నాయి. మంజు ఏమిటిది గాబరాగా అడిగింది. అవునులే, నాకంటే అపరనే ముఖ్యమైంది నీకు. నాతో మాట మాత్రమైనా చెప్తే నేను వచ్చేదాన్నిగా తిరుపతి. బావ దగ్గరికి వెళ్ళానని అన్నావటగా. నువ్వు రానిదే నయమైంది, లేకుంటే మా కుటుంబ గౌరవం ఇంకొంచెం బయటపడేది అనుకుంటూ. సారీ మంజు, క్షమించు, నా మనసేం బాగాలేదు. ఎందుకు బాగాలేదు? ఏం జరిగింది? ఆ విషయం ఏమిటో చెప్తేనే నేను నీతో మాట్లాడేది. ఏదో ఎక్కువగా వాగుతానని చీప్గా చూస్తున్నావేమో. మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. నన్ను విడిచిపెట్టి ఉండలేనే అంటావే, అదే నిజమైతే నాతో చెప్పు. అంతవరకు నేను రాను. నువ్వు వచ్చినా మాట్లాడను. కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. కల్పన పిలుస్తున్నా వినిపించుకోకుండా లోపలికి వెళ్ళింది. కల్పన సీతమ్మ వంట చేస్తుంటే కుముదిని పూజకు కూర్చుంది. పూజకు కూర్చున్నావు నీరసంగా అనుకుంటూ స్టవ్ వెలిగించి టీ నీళ్లు పెట్టుకుంది తన కోసం. తనెందుకుండాలి దూరంగా? మంజును వాళ్ళ మామయ్య చేసిన దాని మీద పగ తీర్చుకోవటం అన్యాయం. నిజంగా ఇదంతా మంజుతో చెబితే అమ్మో అమ్మకెట్లా తెలుస్తుంది? తన ప్రాణ స్నేహితురాలు, దానికి చెప్పాలి. ఈవిడికి పిచ్చి పూజలు, ఇంత చిన్న వయసులోనే వైరాగ్యమా? మీకు అందనివన్నీ అందుకోవాలనే తాపత్రయం ఉంటుంది. అంది చేజారిపోయిన నీకు ఎంత బాధ ఉంటుంది? నువ్వు 10 మందిలో తిరగాలమ్మా, ఇదే నా కోరిక. నువ్వు పసుపు కుంకుమలతో చిరునవ్వుతో నా ముందుకు రావాలమ్మా. ఎన్ని చీకటి రోజులు ఇలా గడుపుతావు? ఈ జైలు జీవితం ఎన్నాళ్ళు? అమ్మాయి, టీ నీళ్లు కాగాయి, ఏమిటి ఆలోచిస్తున్నావు? బామ్మ పిలుపుకి ఉలిక్కిపడి లేచి టీ పొడి వేసి పాలు పంచదార దగ్గర పెట్టుకుని మళ్ళీ ఆలోచనలో పడింది. మంజు హడావిడిగా మెట్లెక్కి వస్తూ పిలిచింది కల్పనని. వాట్ కల్పన అంది పడుకున్న మంజు అధాటున లేస్తూ. అబ్బా, కాళ్ళు పీకుతున్నాయి తల్లి, క్రింద రూమ్లోనే ఉండు. ఈ రూమ్లో ఉంటే మెట్లెక్కి రాలేక చావాలి. ఇక ఉండను లేబోయ్, మా బావ వస్తున్నాడు ఎస్ఐగా ఈ ఊరికే. ఎప్పుడు? ఇంకో 10 రోజుల్లో. ఇంతకు తమరి రాక రేపు నా బర్త్డే అని మర్చిపోయావా అంది బుంగమూతి పెడుతూ. సారీ చిన్ని, 1 మినిట్, షాపింగ్ అదే మర్చిపోయాను. 10 నిమిషాల్లో తయారవుతానంటూ కిందికి వెళ్ళి 15 గంటలో తయారై చిన్ని కమాన్ ఐఎమ్ రెడీ అంటూ కేక పెట్టింది. బజారుకు వెళ్ళి చీర జాకెట్ కొనుక్కుని స్వీట్ షాప్లో జీడిపప్పు మిఠాయిలు తీసుకున్నారు. కొద్ది దూరం నడిచారు. హలో, పక్కకు తిరిగారిద్దరు. ఎక్కడి నుంచి రాక అన్నాడా యువకుడు మోటార్ బైక్ మీద టీవీగా కూర్చుని. కల్పన, వీరు డాక్టర్ ఉపేంద్ర. నేను చెప్పానా? నా క్లోజ్ ఫ్రెండ్ కల్పన, అది ఈవిడే అంటూ పరిచయం చేసింది మంజు. చేతులు జోడించింది కల్పన. ప్రతి నమస్కారం చేశాడు. ఎక్కడి నుండో చెప్పనే లేదు. రేపు మా ఫ్రెండ్ బర్త్డే, షాపింగ్కి వచ్చాం. రేపు తప్పకుండా మీరు రావాలి చిరునవ్వుతో ఆహ్వానించింది. మరి పుట్టినరోజు చేసుకునే వాళ్ళు పిలవనే లేదు? తడబడింది కల్పన. సారీ డాక్టర్, మీరు తప్పకుండా రావాలి. మంజు ఇంటి దగ్గరే మా ఇల్లు. ష్యూర్ అంటూ మంజు కేసు చూస్తూ వస్తాను అంటూ మోటార్ బైక్ని పరిగెత్తించాడు ముందుకు. ఎవరే నాకు తెలియని ఫ్రెండు? మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఫీవర్ వచ్చింది చూడు, అప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ ఊరెళ్తే నాన్న ఇతన్ని పిలిపించారు. అలా పరిచయం. వెదవది, బెల్ ఎక్కువైంది, మరీ రోడ్డు ఊడుస్తుంది విసుగ్గా అనుకుంది మంజు. పర్వాలే, మున్సిపాలిటీ వాళ్లకు పని తక్కువ. ఈ బెల్ బాటమ్స్ తీసేసి శుభ్రంగా చీరలు కట్టుకుంటేనేం? అవన్నీ చెప్పకు, సవరించుకోలేక చావాలి. నరేన్ వస్తున్నాడు అంటుండగానే నరేన్ స్కూటర్ పక్కగా తెచ్చాపాడు. అయిందా సెలక్షన్? నువ్వు రానన్నావుగా అంది తెల్లబోతూ కల్పన. అవును రానన్నాను, నువ్వు బ్రతిమాలావా? ఈ బర్త్డేకు నేనే సెలెక్ట్ చేయాలనుకున్నాను. సారీ నరేన్. సరే, అర్లీ మార్నింగ్ వచ్చి నాకు నీ చేత్తో స్వీట్ తినిపించు. తిరిగి ఉత్సాహం వచ్చింది నరేంద్ర ముఖంలోకి. కల్పన అంటే ప్రాణం నరేంద్రకు. తెల్లవారుజామునే లేచి తలంటు పోసుకుని కొత్త చీరే, రాత్రి తల్లి కుట్టిన జాకెట్ వేసుకుంది. ఆ రాత్రి నరేంద్ర కల్పన వాళ్ళ ఇంట్లోనే పడుకొని తను తలస్నానం చేసి కల్పనకి స్వీట్ తినిపించాడు. నవారు మంచం మీద ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగసాగారిద్దరు. ఆంటీ, అక్క బర్త్డే పార్టీ మా ఇంట్లోనే ఈరోజు సాయంత్రం. ఎందుకు నాయన అనవసరపు ఖర్చు? అబ్బా, ఎప్పుడు ఖర్చు సంగతి మాట్లాడక ఆంటీ. మేం పిక్చర్కి వెళ్ళినంత కాదు. ఇలాంటి సరదా మళ్ళీ సంవత్సరానికి రాదు. ఏమంటావు? కుముద అంటే గౌరవం, అంతకు రెట్టింపు భయం నరేంద్రకు. అనేదేముంది, అలాగే కానీ నన్ను మాత్రం రమ్మనకండి. రమ్మనకుండా ఎలా ఉంటాం? రావటం పోవటం అది మీ ఇష్టం. సంతోషంతో నిండిపోయింది కల్పన మనసు.
అమ్మ ఎంత తేలిగ్గా ఒప్పుకుంది. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ప్యాకెట్ అందించాడు ఉపేంద్ర. థ్యాంక్ యూ అంటూ ప్యాకెట్ అందుకుంది. ఇలాంటి సమయంలో పెద్దవాళ్ళు లేకపోవటం హాయిగా ఉంటుంది. వాళ్ళు కల్పనను ఆశీర్వదించి ఫస్ట్ షోకు వెళ్లారు. వెళ్లే ముందు భువనేశ్వరి దేవి బొట్టు పెట్టి చీర అందించింది. లాయర్ గారు స్వయంగా స్వీట్ తినిపించారు. ఈరోజు ఉండాలనే ఉందమ్మా, మా ఫ్రెండ్స్ భార్యలతో సహా పిక్చర్ ప్రోగ్రాం వేశారు, తప్పేటు లేదు. సరే అంది కల్పన నవ్వుతూ. నలుగురి మధ్యనే పార్టీ. నరేన్, ఏది మీ అక్క? లోపలనుంటుంది, పిలుస్తా అక్క అంటూ లోపలికి వెళ్ళాడు. మీరు మంజు క్లాస్మేట్స్ కదూ? అవునండి, చిన్నప్పటి నుండి. ఇక ఈ సంవత్సరం చదువు అయిపోతే ఏం తర్వాత పెళ్లి చేసుకుంటారా? అబ్బే అట్లా కాదండి, తర్వాత ఎలా ఉంటుందో చదువు. అదేమిటమ్మా అలా అంటావు? చదువు హాయిగా సాగనీయక? కళ్ళెత్తి చూసింది. అతని కళ్ళు ఆపేక్షగా స్నేహంగా నవ్వుతున్నాయి. ఏమిటి అలా ఉన్నావు మౌనంగా అంటూ వచ్చింది మంజు. డ్రెస్ మార్చుకొని వచ్చింది. తెల్ల చీరలో మెరిసిపోతోంది. కుర్చీ లాక్కొని కూర్చుంది. చిన్ని, స్వీట్ ప్లేట్సు నరేన్ సర్దుతున్నాడు, పట్టుకురావు ప్లీజ్. లోపలికి వెళ్ళింది కల్పన. మంజు, ఇప్పుడు నువ్వెంత బాగున్నావో తెలుసా అన్నాడు ముందు కొంగుతూ. ఆహా తెలియదు అంది చిలిపిగా. మంజు, మీ ఇంటికి నిన్ను చూడటానికే ఎప్పుడైతే వచ్చానో ఆనాటి నుండి నాకు రోగం పట్టుకుంది. అలాగా పాపం, స్పెషలిస్ట్కి చూపించుకోలేకపోయారు? చూపించుకున్నాను. వాళ్ళేమో మీ మనసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు. కానివ్వండి, మరి ఆలస్యం ఎందుకు? ఆ అమ్మాయి మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? సంవత్సరం అవుతోంది ఆమెనే ఆరాధించబట్టి. చెబితే చెప్పు తీసుకుని తంతే. అందులోనూ లాయర్ గారి కూతురు కేసు పెట్టిస్తే. తలెత్తి చూసి చిన్నగా నవ్వింది. కల్పన ప్లేట్స్తో వచ్చింది. నరేంద్ర వాటర్ జగ్ పట్టుకొచ్చాడు. ఈరోజు మస్తాన్ లేడండి, అది బాధ అన్నాడు నరేంద్ర వాటర్ జగ్ టేబుల్ మీద ఉంచుతూ. ఉన్న ఆంటీ ఇవన్నీ మోయిస్తుందేమిటి? ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతుంది. హై క్లాస్ టన్ అయినా మా ఆంటీకి ఫార్మాలిటీస్ కాస్త ఎక్కువే అంటూ ఉపేంద్ర ముందు ప్లేట్ ఉంచింది. ఇదిగో ముందే చెబుతున్నా నరేన్, క్రికెట్ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దు. ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. అలాగే, మీకు కామెంటరీ వినటం ఇష్టమేనా? అంతగా ఉండదు, స్కోర్ వినటం వరకే చెప్పరించాడు. అయితే మీరు దండగే. ఈ రోజుల్లో క్రికెట్ కామెంటరీ వినని వాళ్ళు. నరేన్, దురుసు దురుసు, ప్రవాహం ప్రవాహం. అబ్బా, సమయానికి సడన్ బ్రేక్ వేసి ఆపావు. థ్యాంక్ యూ. సారీ డాక్టర్, ఏదో అనబోయాను. మా బావ ఒకతను ఉన్నాడులేండి, అతను ఆడతాడు, వింటాడు. వినాలండి, ఒకసారి ఓపిక చేసుకుని వినండి. కామెంటరీ అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటారు. అలాగా అంటూ నవ్వాడు ఉపేంద్ర. అబ్బా, వీళ్ల కంపెనీ పరమ బోరు డాక్టర్. ఇది ఒక్కటే ఉంటే సరదాగానే ఉంటుంది. వాడొచ్చాడో అంతే, ఇద్దరూ ఒక్కటై నన్ను పూర్తిగా మర్చిపోతారు. వాడి స్కోర్ ఇంతే, వీడి స్కోర్ ఇంతే. ఈ దేశంలో ఇలా కొట్టుకున్నారు. వాడు జైల్లో ఉన్నాడు, వీడు కాల్పుల్లో పోయాడు, విమానం కూలి 10 మంది పోయారట. ఇవే టాపిక్స్. చచా, చిరాగ్గా చూసింది ఇద్దరి వైపు. డాక్టర్, దానికి కావాల్సిందేమిటో చెప్పనా? ముఖ్యంగా పిక్చర్సు, వాళ్ళ యాక్షన్సు. అందులో హీరో స్టెప్స్ భలే బాగా వేశాడు. ఇందులో హీరోయిన్ డ్రెస్సు, హెయిర్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంది. అలాంటి డ్రెస్ కుట్టించాలి. దాని చెంపలు నున్నగా ఉన్నాయి. రాస్కెల్ అంటూ లేచింది కోపంగా. అమ్మ బాబోయ్, సత్యభామ రూపం దాల్చింది దేవుడోయ్ అంటూ లోపలికి పరిగెత్తాడు. అరగంట సేపు సరదాగా నవ్వులతో గడిపి కల్పన ఇంటికి వెళ్లారు. మాటల్లో అన్నయ్య అంటూ వరుస కలిపేసింది కల్పన. ఆశ్చర్యపోయింది మంజు. ఇంటిదాకా వచ్చారు. వరండాలో కూర్చున్న అత్తా కోడళ్ళిద్దరూ లేచారు వీరిని చూసి. కుముదిని ఇంట్లోకి వెళ్ళిపోయింది. బామ్మ, మీరు డాక్టర్ ఉపేంద్ర, ఈ రోజు నుంచి నాకు అన్నయ్య. కూర్చోబాబు అంటూ మంచం వాల్చింది సీతమ్మ. ఇంతలో కరెంట్ ఆఫ్ అయింది. లాంతర్ వెలిగించి రెడీగా ఉంది మధ్య గదిలో. కొత్త ఇల్లా ఈ మధ్య కట్టించారా? భలేగా ఉంది మీ ప్రశ్న. కొత్త ఇల్లంటే ఈ మధ్య కట్టించిందనేగా అర్థం అంటూ పక్కపక్క నవ్వింది. సీతమ్మ లోపలికి వెళ్ళటం చూసి పక్కనే కూర్చుని మంజు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నేను కాలేజీలోకి జాయిన్ కావడం, ఇల్లు కట్టడం ఒకేసారి జరిగాయి. నరేనేడి? అదిగో గేట్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు అంటూ లోపలికి వెళ్ళింది. మరుక్షణంలో జీడిపప్పు మిఠాయి ప్లేట్ తీసుకొచ్చి ఉపేంద్రకు అందించింది. ఉపేంద్ర మంజు చేయి వదిలేశాడు గాబరాగా. అబ్బా, ఇప్పుడు వద్దమ్మా, స్వీట్ తినాలనిపించటం లేదు. ఆహా, తినాల్సిందే, ఇది నా ఫేవరెట్ స్వీట్. అందులో పుట్టినరోజు కానుకగా మా మంచి అన్నయ్య దొరికాడు అంది చెమర్చిన కళ్ళతో. ఉపేంద్ర కళ్ళు కూడా చెమర్చాయి. ఆ చీకటిలో ఒకరినొకరు చూసుకోలేదు కాబట్టి తెలియలేదు ఒకరి మనసులో బాధ ఒకరికి. సీతమ్మగారు, గేట్లో నుండి పిలిచారెవరో. పామ్మ, నీ గుడి భక్తులు వచ్చారు అంది మంజు పెద్దగా. కుముద, వెళ్ళొస్తానే. అమ్మాయి మంజు, మీ చుట్టాలా అంది వెళ్ళబోయి ఆగుతూ. ఆహా కాదు, సిగరెట్స్ అని గుసగుసగా అంది. అవును బామ్మ, దూరం చుట్టాలు. అలాగా అంటూ వెళ్ళిపోయింది. కల్పన కుముదిని పిలిస్తే వెళ్ళింది లోపలికి. మంజు, చీకటి బాగుంది కదూ అన్నాడు దగ్గరగా జరిగి.
అంది చిన్నగా. ఏమిటి మంజు, ఏం మాట్లాడావు? ఇదిగో ఇది తీసుకో అంటూ కొద్దిగా మిఠాయి అందించాడు. తీసుకుని నోట్లో వేసుకుంది. మంజు, తినేసావా? ఎందుకని? మంజు ఎంగిలి తినిపించాను. ఎలాగైతేనేం? ఎవరి ఎంగిలి తినన్నావుగా గుసగుసగా అన్నాడు. అంటూ లేవబోయింది. కూర్చో మంజు అంటూ గట్టిగా చేపట్టుకున్నాడు. లైట్లు వెలిగాయి. తెల్లగా మిరుమిట్లు గొలుపుతూ అంత వెలుగుకు కళ్ళు మూసుకుపోయాయి. చేయి చటుక్కును వదిలేసి నవ్వాడు. దూరంగా జరిగి కూర్చుంది మంజు. ఉపేంద్ర లేచాడు వెళ్తానని. లోపలికి రా అన్నయ్యా. లోపలికి వెళ్ళాడు. ఈవిడ మా అమ్మగారు. చూడగానే స్తంభించిపోయాడు. ఎంత అందగత్తే! నమస్కారం అండి అన్నాడు మెల్లగా. చిన్నగా నవ్వింది కుముదిని. 2 నిమిషాలు మాట్లాడి వెళ్తానండి అన్నాడు. మంచిది నాయనా అంటూ గుమ్మం దాకా వచ్చింది. కల్పన గేటు దాకా వచ్చింది. కాంపౌండ్ వాళ్ళ పక్కనే నరేంద్ర అతని తండ్రి మాట్లాడుకుంటున్నారు. ఇంకా అయిపోలే వీడి ప్రవాహం, చిరాగ్గా అంది మంజు. కల్పన, మీ అమ్మ మా అమ్మే అన్నయ్య. చూసేవాళ్ళంతా అక్క అనుకుంటారు. మా బామ్మని అమ్మ అనుకుంటారు. నేను అలాగే అనుకున్నానమ్మా. పాపం ఇంత చిన్న వయసులోనే చనిపోవటానికి వయసుతో సంబంధం ఏముందన్నయ్య? తండ్రి ప్రేమ కరువైపోయింది. అన్నయ్య అని ఎవరినైనా పిలవాలనుకున్నాను. పుట్టినరోజు కానుకగా అన్నయ్య దొరికాడు అంది అతని చెయ్యి అద్దుకుని కళ్ళకద్దుకుంటూ. ఉపేంద్ర చెయ్యి అప్రయత్నంగా కల్పన శిరస్సుని నిమిరింది ప్రేమగా. ఇక వస్తానమ్మా, గుడ్ నైట్ అంటూ కల్పన చెయ్యి ఆప్యాయంగా నొక్కి ముందుకు కదిలాడు. ఇది నా జీవితంలో మరిచిపోలేని మధురమైన రాత్రి. అన్నయ్య దొరికాడు. మురిసిపోయింది కల్పన మనసు. అడుగులు వేగంగా పడ్డాయి ఇంట్లో. మంజు, ఏమిటి కల్పన? వాళ్ళమ్మని చూస్తుంటే దానికి జాలి, బాధ. అమ్మ విషయం వచ్చిందంటే అది మనిషే కాదు, తండ్రి ప్రేమ కోసం తప్పించిపోతుంది. ఎక్కడైనా వయసు మళ్ళిన కపుల్స్ కనిపిస్తే చాలు 2 క్షణాలాగి తృప్తిగా చూసి కానీ ముందుకు కదలదు. పాపం చిన్న వయసులోనే మనసు కుంగిపోవటం. మంజు, రేపు హాస్పిటల్కి వస్తావా? ఇక సరే, నేను వస్తే డ్యూటీ అయినట్టే. రేపు ఈవినింగ్ గార్డెన్కి వస్తా. దేవిగారి దయ. అక్కడి దాకా రాకూడదు. ఇంటి దాకా వచ్చారు. లోపలికి వెళ్ళి మోటార్ బైక్ బయటికి తీసుకొచ్చి స్టార్ట్ చేసి కూర్చున్నాడు. వస్తావా? రానులేండి, అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది. సరే వస్తా. ఓకే, గుడ్ నైట్ అంటూ లోపలికి వచ్చి గేటు మూస్తూ చేయి ఊపింది. నీ మనసులో బాధ ఏమిటో చెప్పాలి అని మంజు అడిగినప్పుడు తీరిగ్గా ఒకసారి చెప్తాను కానీ నన్ను ఇబ్బంది పెట్టక నాతో మాట్లాడు అని బ్రతిమాలుకుంది. ఈరోజు బీచ్కి తీసుకెళ్ళి అంతా వివరంగా చెప్పింది. అలా వాడు మా కుటుంబాన్నంతా నాశనం చేశాడు. నాకు తండ్రి ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గుడు మీ మామయ్య అంది చిరాగ్గా ఏడుస్తూ. ఓదార్పుగా భుజం నిమిరింది మంజు. కల్పన, ఊరుకో. మామయ్యలో ఇంత విషం దాగుందని నాకు తెలియదు. అసలు మా అమ్మకి తెలియదు. ఏవేవో వ్యాపారం అంటూ ఎక్కడెక్కడో తిరుగుతాడు. 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి వచ్చి వెంటనే వెళ్ళిపోతాడు. నాన్నగారు ఆయనతో మామూలుగానే మాట్లాడతారు. మామయ్య ఉన్నా లేనట్లే మా దృష్టిలో. ఏదో బిజినెస్ అంటాడెప్పుడు. అందరినీ చంపి వారు ఏడుస్తుంటే చూస్తూ మనసారా ఆనందంగా నవ్వటమే వాడి బిజినెస్. వాడికి ఒకసారి ఇలాంటి అనుభవం అయితే కానీ తెలియదు. సరే పద వెళ్దాం, చీకటి పడుతోంది అంటూ లేచింది. మంజు, జాగ్రత్త సుమా, ఎవరితోనైనా అనేవు. చచ, ఏమిటే నువ్వు చెప్పాలా? మనకు డ్రెస్సెస్ భావాలు తేడాయే గాని మన మనసులు ఒక్కటే అంది బుగ్గల మీద కన్నీరు తుడుస్తూ. చూడు చిన్ని, ఒక్కొక్కరికి ఒక్కో తీరుగా రాసిపెట్టుంటుంది. ఇదే ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకు. మా బావ తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. అమ్మ నాన్న పెంచారు, చదువు చెప్పించారు, జాబ్ హోల్డర్ అయ్యాడు. అయితే మటుకేం, అతనిలో ఎంత బాధుందో. నాకు తల్లిదండ్రులు లేరే అని ఎలాగో మనసు మార్చుకొని ఎంజాయ్ చెయ్యాలి. ఇద్దరు నడుస్తున్నారు మౌనంగా. మంజుకు బావ కూడా ఉన్నాడు. అతను వస్తే అతనితోనే ఆమె లోకం. తనకు ఎవ్వరూ లేరు. ఏ ఊరన్నా వెళ్ళాలన్నా ఒక్క బంధువు లేరు. తనంత దురదృష్టవంతురాల్ని భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడో. ఏ మమతలు లేకుండా బ్రతకటం ఒక బ్రతుకేనా? కుంగిపోతున్న మనసులో ఇంకెన్నాళ్ళు ఈదవాలి తన హీన బతుకును? ఏనాడైనా సరదాగా ఆనందంగా ఉన్నారా ఇంట్లో? ఎప్పుడు భయపెట్టడం, జాగ్రత్త చెప్పటం, అధికారంతో 4 మాటలు అనటం, చిరాకు పడటం, కోపంగా ఉండటం, ఇవన్నీ మనసులో జొరబడి చదువుకోవాలంటేనే చిరాగ్గా ఉంది. కల్పన, ప్రతి విషయాన్ని చిన్నగా చూడాలి, లేకుంటే బ్రతకటం చాలా కష్టం. ఆలోచిస్తూ మనశ్శాంతి లేకుండా చేసుకోకు అంటూ భుజాల చుట్టూ చేయి వేసి నడిపించుకుని పోయింది మంజు. ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ వెనక్కి నడిచి ఉపేంద్ర హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారంటే నీరసంగా తిరిగొచ్చింది కల్పన. అందమైన సాయంత్రం పచ్చగడ్డిలో వెనక్కి వాలి పడుకున్నాడు ఉపేంద్ర మంజు కోసం ఎదురు చూస్తూ. ఇంత లేట్ చేశావేం మంజు అన్నాడు తన దగ్గరగా వచ్చి నిలబడిన మంజును చూస్తూ. కల్పన వచ్చింది, అందుకే లేట్ అయింది. చెప్పులు విడిచి అతని పక్కనే కూర్చుంటూ అంది. అరే, రమ్మనకపోయావా?
నిన్న సాయంత్రం హాస్పిటల్కి వచ్చిందట. నేను ఆపరేషన్ చేస్తున్నానని నర్స్ చెప్పిందట. ఈరోజు ఉదయం ఇంటికి వచ్చిందట. రంగమ్మ చెప్పింది. ఆపరేషన్ కేసుంటే హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ఎంత సంపాదిస్తున్నారేమిటి? నీకు కావలసినంత. పకపక నవ్వింది మంజు. ఈరోజు చీర కట్టాలేం అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. మీకిష్టమని అన్నారుగా అందుకు అంటుండగానే సన్నటి వర్షం తుంపరపడసాగింది. కంగారుగా లేచింది మంజు. చూసావా, నువ్వు రాక వస్తే వర్షం కురుస్తోంది. అదేం కాదు, ఇతను మంచి పిల్లాడు కాదు, నువ్వు త్వరగా వెళ్ళమని హెచ్చరిస్తోంది. అలాగా అంటూ నవ్వుతూ మంజు చెయ్యందుకుని తను లేచాడు. మంజు, నీ మనసులో విషయం చెబితే నాకు తృప్తిగా ఉంటుంది. మనసులు కలిసిన తరువాత తిరగటం వేరు. ఇప్పుడు మరి మన మనసులు కలవలేదే. అదే నేను కలిసాయనుకునే ఇలా తిరుగుతున్నానే అమాయకంగా అంది వచ్చే నవ్వుని ఆపుకుంటూ. అబ్బా, ప్రతిదీ జోకే. నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. అలాగా, అయితే నేను సీరియస్గా చెప్తున్నాను. ఏమిటి మీరు అడగబోయేది? అడగలేదే, అడగండి. నవ్వుతూ చెవి పట్టుకుని చిన్నగా లాగి విడిచిపెట్టాడు. అడగనా డియర్, మన పెళ్లి విషయంలో నీకెలాంటి అభ్యంతరం లేదా? కొద్దిగా ఉంది. ఫేస్ చూశాడు. సీరియస్గానే ఉంది. మీరంటే నాకిష్టమే, కానీ కల్పనది నాది ఒకేసారి జరగాలి. ఇంత మాత్రం దానికేనా? ఇంకా వేరే అభ్యంతరం? నాన్నగారు నా మాట కాదనరు. మరేం భయపడకండి నాతో తిరగడానికి. ఎల్లుండి నా బర్త్డే. తమరు రేపొస్తారా చిన్ని ఇంటికి? ఇదే నా పిలవటం? మళ్ళీ పిలుస్తావా? ఇదే పిలవటం. చిన్ని మిమ్మల్ని చాలా అభిమానిస్తుందండి. మంజు, నిజంగా కల్పన నాకు చెల్లెలు లేని లోటు తీర్చింది. ఎంత అమాయకంగా ఉంటుంది. కల్పనను చేసుకునే అదృష్టవంతుడు ఎవరో కానీ వాడి మనసు అతి సున్నితంగా ఉండాలి. నో డాక్టర్, మీరు పొరబడ్డారు దాని కళ్ళు చూసి. అలా కనిపిస్తుందే కానీ చాలా గట్టి గుండెదానిది. వర్షం పెద్దది కాసాగింది. కమాన్. ఏమిటి పైక్ మీద? అమ్మో, నేను రాను. ఏ ఆటో అంటూ చప్పట్లు కొట్టి పిలిచింది. గార్డెన్ అవతల ఆటో ఆగింది. వస్తా డాక్టర్ అంటూ గార్డెన్ దాటి బయటకొచ్చి చేయి ఊపి ఆటోలో కూర్చుంది. మెరుపు మెరిసి మాయమైందనుకుంటూ మోటార్ బైక్ తోసుకుంటూ ముందుకు కదిలాడు. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ చీర ప్యాకెట్ అందించింది కల్పన. ముత్యాలు పొదిగి ఉంగరం ప్రజెంట్ చేశాడు ఉపేంద్ర. ఎవ్వరూ లేనిది చూసి తనే వేలికి తొడిగాడు. గ్రాండ్గా జరిగింది పార్టీ. లాయర్ గారు మంజు పాట పాడమన్నారు కల్పనని. ఆమె పాట పాడింది శ్రావ్యంగా. మరొకటి పాడమన్నారు. మీరా భజన్ పాడింది. ఆ గొంతులోని మాధుర్యానికి ఏవేవో లోకాలలో విహరించసాగారు కొద్దిసేపు అందరూ. ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఎవరో అదృష్టవంతులు. చక్కగా వినిపించింది. తల తిప్పి చూసింది. కళ్ళు తుడుచుకుంటూ కనిపించింది అందరి వెనుక నిల్చున్న కుముదిని. అమ్మా, నువ్వు ఏడవద్దమ్మా, నేను చూడలేను మనసులోనే ఏడ్చింది కల్పన. పార్టీ ముగిసింది. ఉపేంద్ర కళ్ళతోనే చెప్పాడు వెళ్ళొస్తానని. తల ఊపింది మంజు. హాల్లో ముచ్చట్లలో మునిగి ఉన్నారంతా. ఎవరెవరున్నారే? మీ వాళ్ళు మా వాళ్ళు అంతే కదా, లోపలికి పోదాం పద అంటూ లోపలికొచ్చింది కల్పన. నరేంద్ర అద్దం ముందు నిలబడి దూకుంటున్నాడు. నరేన్ ఎంతగా ఎదిగిపోయాడు అంది వింతగా. ఓస్, ఇంతే కదా, మీకంటే చిన్నవాడిని, మీకంటే ఎత్తున్నాను. మగవాడు బలంగా ఆరోగ్యంగా ఉంటేనే అందం. ఏం డాడీ? ఎస్, యు ఆర్ కరెక్ట్ మై బాయ్. మనిషి ఎంత మారినా మనసు మారకూడదక్కా, అందులోనే ఉంది గొప్పతనం. ఒకరినొకరు పొగడుకుంటున్నారా? అయినాయా సుభాషితాలు అంటూ వచ్చి కుర్చీలో కూర్చుంది మంజు. అది సరే కానీ మంజు, సుభాషితం అంటే ఏమిటే అన్నాడు నరేన్ కుర్చీ చేతి మీద కూర్చుంటూ. ఏం, మీ ఇద్దరిలాగా క్లాస్లో ఫస్ట్ కాకున్నా నాకు కొద్ది జ్ఞానం ఉంది. ఇదేమిటి లేదని ఎవరన్నారు? ఇప్పుడు నువ్వు తెలివిగల దానివనే కదా నిన్నడిగేది. ఏమే చిన్ని? అవునన్నట్లు తల ఊపింది. సుభాషితం అంటే మంచి భవిష్యత్తు. గొల్లును నవ్వారు నరేంద్ర, కల్పన. మిగతా వారు శృతి కలిపారు. కోపంగా లేచి కుర్చీ తన్ని బయటికి పోయింది. వెధవ కబుర్లు, వెధవ టాపిక్స్ అంటూ గొణుక్కుంది. ఊరుకో నరేన్, అక్కనెందుకలా బాధపడతావు అంది కుముదిని మందలింపుగా. అంటే దానికి తెలివి తక్కువ, ఆకలి ఎక్కువే. సుభాషితం అంటే మంచి భవిష్యత్ అట. ఇంత మంచి జ్ఞానం కలవాళ్ళకి చదువెందుకు? మరి కవులు పండితులు కారు అండి. చాలే ఊరుకో అంది చిరుకోపంతో. లాయర్ దంపతులు చిరునవ్వుతో చూస్తున్నారు. ఆంటీ, ఆగ్రహం వలదు. అందులో క్రికెట్ మ్యాచెస్లో బెస్ట్ బౌలర్గా పేరు తెచ్చుకున్న నా మీదనా మీ కోపం? సీతమ్మ లోపలికి రావడంతో ఆపేశాడు. ఏమిటి బాబు ఆపేశావు అంటూ దగ్గరగా వచ్చింది సీతమ్మ. ఏం లేదు బామ్మ, నేను చాలా ఎత్తయ్యాను అంటోంది అక్క. ఎంతలో అవుతారే మగపిల్లలు, నిమిషంలో ఎదిగినట్లు కనిపిస్తారు. చచ్చాం బామ్మ, ఇక నువ్వు కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే. నిమిషానికి కొంచెం ఎదిగితే గంటలకెంతో లెక్క వేయవే చిన్ని. చాలే రాని అల్లరి అంటూ చెవి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళింది కల్పన. వెళ్తానంటూ లేచింది కుముదిని.
కల్పన బట్టలు ఇస్త్రీ చేసుకుంటోంది కూనిరాగం తీస్తూ గదిలో. వరండాలో సీతమ్మ ఆకులకు సున్నం రాస్తూ కూర్చుంది. అప్పుడే వంటగది కడిగొచ్చి గుమ్మంలో కూర్చుంది కుముదిని. ఈ ఏడు మంజు పెళ్లి చేస్తారేమో, మీతో అన్నారా అత్తయ్య? మొన్న ఈశ్వరి అంది. వాళ్ళ బావ ఉన్నాడుగా, అతను ఈ ఊరొస్తున్నాడట. ఇక్కడే ఉద్యోగం దొరికిందట. పిల్లవాడు బుద్ధిమంతుడట. ఆ అబ్బాయి మటుకు కాదంటాడా? ఇది మటుకు కాదంటుందా? మన చిన్నీకి కూడా ఎక్కడైనా చూడాలి. కల్పన గుండె ఆగినట్లయింది ఒక్క క్షణం. మంజు పెళ్లి చేసుకోబోతుందా? మంజు చేసుకుంటే తను చేసుకోవాలనుందా? ప్లగ్ తీసి బయటకొచ్చింది. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఏమిటి మాట్లాడుకుంటున్నారు? ఏముంది, ఏదో లోకాభిరామాయణం. లోకాభిరామాయణం నాకు తెలియదనుకుంటున్నారా? బామ్మ, ఇప్పుడే చెప్తున్నాను వినండి. ఈసారి పెళ్లి విషయం నా చెవిన పడితే నన్ను చంపుకు తిన్నట్లే. నాకు ఇష్టమైనప్పుడే నేను చెప్తాను, మీరు చేసేయండి. అంతవరకు మీ ఇద్దరిలో ఎవరూ ఈ ప్రస్తావన తేవద్దు. తెస్తే ఊరేసుకుని చచ్చిపోతాను. మీ పీడా పోతుంది, నా పీడా పోతుంది అంటూ రూంలోకి వెళ్ళి దడాలను తలుపులు వేసుకుంది. తెల్లబోయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అత్తా కోడళ్ళు. నరేన్ చెప్పాడు అక్క రమ్మన్నదని. ఎందుకే అంటూ మెట్లెక్కి గదిలోకి వచ్చింది కల్పన. రేపు మా బావ వస్తున్నాడే, రూమ్ నీట్గా సర్దాలి, నాకు రాదు అందుకని. సరేలే, చిరునవ్వుతో ముందుకొచ్చింది. కల్పన రూమ్ సర్దుతుంటే మంజు కబుర్లు చెప్తూ హెల్ప్ చేస్తోంది. ముందు రూమ్ శుభ్రంగా కడిగించింది, ఫ్యాన్ ఆన్ చేసింది. రూమ్ ఆరిపోయిన తర్వాత పూలు లతలతో అందంగా పెయింట్ చేసింది. గచ్చు మీద ఒక పక్కగా పెద్ద మంచం, దాని మీద పరుపు చుట్టి పెట్టి ఉంచింది. కిటికీకి దగ్గరగా కుర్చీ, దాని ముందు టేబుల్, ఆ టేబుల్ మీద టేబుల్ లైటు, కొన్ని ఇంగ్లీష్ నవల్స్ పెట్టింది. ఒక పక్క బట్టల స్టాండు, దానికి కొన్ని హ్యాంగర్స్ తగిలించింది. గోడ మీద ఉన్న అమితాబ్, ధర్మేంద్ర, అంజాద్ ఖాన్ ఫొటోస్ తీసేసి క్రింద ఖాళీ గదిలో తగిలించిన సీనరీస్ ఉన్న ఫొటోస్ పట్టుకొచ్చి తగిలించింది. రకరకాల సీనరీస్, పెద్ద సముద్రంలో తెల్లటి నావ, పొదలో దాగున్న సైనికులు, గాల్లో ఎగురుతున్న విమానాలు, పల్లెటూరి సీనరీస్, అవన్నీ నరేంద్ర కల్పనల సెలక్షనే. మంజు హిందీ యాక్టర్స్ ఫోటో జాగ్రత్తగా సూట్ కేసు అడుగున దాచింది. ఏమిటో ఈ పిచ్చి అంటూ నవ్వుకుంది కల్పన. మంచానికి కొద్ది దూరంలో ఉన్న బీరువాను ఒక మూలకు జరిపింది. మంచానికి అందుబాటులో ఉండేట్లు చిన్న టేబుల్ వేసి దాని మీద ట్రాన్సిస్టర్, పక్కనే టైం పీస్ ఉంచింది. కిటికీకి మాలతి తీగె పాకింది. ఆ తీగెను కొద్దిగా లోపలికి రానిచ్చింది. మంజు తల్లిని తీసుకొచ్చి రూమ్ చూపించింది. అరే, రూమ్నే మార్చివేశావే, దీంతో రోజు నాకు చావే. ప్రతిరోజు సర్దాల్సిందే రూమ్ని. ఇప్పుడెలా ఉందో చూడు, అలాగే ఉంచుతాడు వాడు. నిన్ను చేసుకునేవాడు అదృష్టవంతుడే అంటూ బుగ్గ పునికి మెటికలు విరిచింది. ముఖం కడుక్కుని టీలు తాగండి, అర్ధగంటలో అన్నం తిని వెళ్దూ గాని. అలాగే ఆంటీ. ఏమిటే ఇంతసేపు చేశావు అంది కుముదిని పక్కలు పరుస్తూ. ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నాం, లేట్ అయింది. అన్నం తినవే, పడుకుంటాం. అక్కడే తినొచ్చానమ్మా. ఏమిటో చిన్ని, నీ పద్ధతి నాకు నచ్చటం లేదు. పడుకోబోతున్నదల్లా లేచింది. ఏమిటి, నా పద్ధతి నచ్చటం లేదా? అవునమ్మా, అంతే అంటావు. ఎందుకనవు? ఇంతకు మంజు పెళ్ళవుతుంది, నేను నీ గుండెల మీద కుంపట్లా ఉన్నాననేగా నీకంత కష్టం. కల్పన చెంప చెళ్ళుమంది. ఏమిటి ఆ పేలుడు? ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడుతున్నావా? నిన్ను ఎంత అపురూపంగా పెంచా, ఒక్క కష్టమైన రానిచ్చానా? నేనెన్ని కష్టాలు పడి చదివించానే, ఆఖరికి భలేగా అర్థం చేసుకున్నావు. అమ్మా అంది ఆదుర్దాగా దగ్గరకొస్తూ. మనం కీలుబొమ్మల్లా తయారయ్యాం, ఎటుపోతే ఏమవుతుందో అనే నా భయం. మనవాళ్ళు అనుకున్న వాళ్లే మనల్ని అపార్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా అతి చనువు మంచిది కాదు అని అన్నానే గాని ఇంకేమన్నాను? రాను రాను ఇలా ఎందుకు తయారవుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. సీతమ్మ గుడి నుండి రావడంతో సంభాషణ ఆగిపోయింది. ఇద్దరికి ప్రసాదం పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుని కృష్ణారామ అంటూ మేను వాల్చింది. మంచం మీద పడుకుని కుముదిని ఆలోచనలన్నీ కల్పన చుట్టే తిరిగాయి తెల్లవార్లు. ఆంటీ, చిన్ని తయారైందా? గేట్ తీసుకునొస్తూ అడిగింది. బావి మీద నుండి బట్ట పిండుకుంటున్న కుముదిని తెల్లబోయింది. తయారా? ఎక్కడికమ్మా? పట్టుచీర కట్టుకున్న మంజును చూస్తూ అడిగింది. ఈ పూట బావొస్తున్నాడు. నాన్న నరేన్ మద్రాసు వెళ్లారు కదా నిన్న ఉదయం. అమ్మ నేను ఇద్దరమే స్టేషన్కి వెళ్ళటం. దీన్ని రమ్మంది అమ్మ, వస్తానంది అంటూ గదిలోకి వెళ్ళింది. ముసుగు పెట్టి నిద్రపోతోంది కల్పన. కుముదిని లోపలికొచ్చింది. ఏయ్ చిన్ని, చిన్ని అంటూ తట్టి లేపింది. అబ్బా ఏమిటే పొద్దున్నే? ఒళ్ళిరుచుకుంటూ లేచి కూర్చుంది నడిమంచంలో. ఇక చాలే, రాత్రేం చెప్పావు? స్టేషన్కి వస్తాననిలే. అవును, అన్నట్టుగానే గుర్తుంది. నేను తయారు కావాలంటే మళ్ళీ లేట్. సారీ మంజు, మీరు వెళ్ళండి. అమ్మ త్వరగా రమ్మంటున్నారు అంటూ వచ్చాడు డ్రైవర్. తను రాకపోయింది. వస్తాలే వెళ్ళు అంటూ డ్రైవర్ని కసురుకుంది. మరి వస్తా అంటూ వెళ్ళిపోయింది. ఏమిటి చిన్ని నువ్వు? పాపం అది బాధపడి ఉంటుంది. 10 నిమిషాల్లో తయారయ్యేదానివి. నాకు అర్థం కాక అడుగుతున్నాను, నీకు 2 నాలుకలున్నాయా?
చిన్ని, లేకుంటే ఏమిటమ్మా? రాత్రేమన్నావు? నీ తిరుగుళ్ళు పద్ధతి నచ్చలేదన్నావు. ఇప్పుడు పకపక నవ్వుకుంటూ పెరట్లోకి వెళ్ళింది బ్రష్ టవల్తో. అలాగే నిల్చుండిపోయింది కుముదిని. ఏమిటిలా అయిపోయింది తను? చిన్ని, ఇంకా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదమ్మా. అది అర్థం చేసుకోకపోవటం ఏమిటి? తనకంటే తన తనకంటే తెలివి కలది చిన్ని. దానికి తండ్రి పోలికే వచ్చింది తెలివిలో, మాటలో, నేర్పరితనంలో. నారాయణ గుర్తుకొచ్చాడు. మనసంతా దిగులుగా అయిపోయింది. ఇలా ఎన్ని రోజులు గడపాలో, మీ దగ్గరికి ఎప్పుడొస్తానో. అమ్మా, బావ ఉన్నాడా? చెక్కేశాడా? అంది కల్పనతో వస్తూ మంజు. లేడే, లాయర్ విశ్వనాథ్ గారింటికి వెళ్ళాడు. వెళ్ళాడు. దీర్ఘం తీస్తూ మెట్లెక్కుతూ రావే అంది. మంజుతో గదిలో అడుగుపెట్టింది కల్పన. స్టాండ్కున్న హ్యాంగర్కి డ్రెస్ తగిలించుంది. ఇదిగో ఈ గోనె బస్తా వేసుకుంటాడు రోజు, ఎస్ఐ కదా అంటూ పక్కపక్క నవ్వుతూ అక్కడే ఉన్న హ్యాట్ తీసుకొని అటు ఇటు తిప్పుతూ అక్కడే పెట్టింది. మళ్ళీ ఇంకో హ్యాంగర్కి ప్యాంటు, ఫుల్ షర్టు, కోటు తగిలించున్నాయి. ఒక హ్యాంగర్కి చారల మఫ్లర్ మడతగా ఉంది. నీకెంత శుభ్రత ఉందో మా బావకు అంతే ఉంది. ఇదిగో ఈ డ్రెస్ నేనే కుట్టించాను. అంటే బర్త్డే అయింది ఈ మధ్యనే. డబ్బు సంపాదన కొనుక్కున్నాడు. వచ్చేటప్పుడు అదే డ్రెస్ వేసుకురావాలని చెప్పాను. నేను కొన్నాను కదా. వేసుకొచ్చాడు. నన్ను చూడగానే కళ్ళు ఎలా మెరిశాయో. అమ్మ సంతోషం ఆపుకోలేక ఏడ్చింది. ఇక ఎక్కడికి వెళ్ళనులే ఆంటీ అంటూ ఓదార్చాడు. ఎప్పటికీ బావా బావా అని తప్ప వేరే విషయాలు ఏమీ లేవా? రేపు సంసారం చేసేదాయే, అందుకని అంత బాధ. చిరాకనిపించింది కల్పనకు. మంజు, ఏదైనా పిక్చర్కి పోదామా? పిక్చర్కా? అబ్బా, తలనొప్పిగా ఉందే. ఈరోజు చాలా టైర్డ్ అయ్యాను. సారీ చిన్ని, మరేమనుకోకు. సరేలే, దానికింత సుప్రభాతం ఎందుకు? చిరునవ్వుతో అంది కిటికీ నుండి బయటకు చూస్తూ. అమ్మాయ్, జాన్ పిలుస్తున్నాడే. కింద నుండి తల్లి కేక. వస్తున్నానమ్మా, రావే అంటూ చకచకా మెట్లు దిగింది. కల్పన తలుపులు దగ్గరగా వేసి తను దిగుతూ నవ్వుకుంది. ఏమిటో ఈ మహారాణి వెంట సేవకురాలిగా. ఏమిటి జాన్? అబ్బాయి గారు థియేటర్ దగ్గరున్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు అంటూ టికెట్ చేతిలో పెట్టి వెళ్ళబోయాడు. జాన్ ఆగాడు. మా ఊరికి టికెట్ ఇవ్వండి అని అడిగినట్లు ఏ థియేటరో చెప్పలేదు. శ్రీకృష్ణ థియేటర్. సరే వెళ్ళు. వెళ్దామా చిన్ని? నేను రానులే. ఇందాక తలనొప్పి అన్నావు, ఇప్పుడు తలనొప్పిగానే ఉంది. పాపం డిసప్పాయింట్ చేయడం ఎందుకని. వెళ్ళి ఇంకో టికెట్ కొనుక్కుందాం అంది చేయి పట్టిలాగుతూ. చేయి విసురుగా లాక్కుంది. నేను రాను. నేను రమ్మంటే రావు, కానీ మీ బావ రమ్మంటే వెళ్తావా? ఎలాగైనా మీరు ఒకటి. మంజు పిలుస్తున్నా వినిపించుకోకుండా పోయింది కల్పన. వారి మధ్య తనెందుకు? ఇప్పటి నుండి తను మంజు దూరం అవుతామేమో అనుకుంటే. అలా అనుకుంటూనే ఉపేంద్ర హాస్పిటల్కి వెళ్ళింది. హలో కల్పన, కమాన్. ఎన్నాళ్ళకు దర్శనం? ఆప్యాయంగా ఎదురొచ్చి భుజం మీదకి చేయి వేసి రూమ్లోకి తీసుకెళ్లాడు. మంజు రాలేదేం? వాళ్ళ బావ వచ్చాడట, పిక్చర్కి వెళ్ళింది. అలాగా, రాములు 2 కాఫీ పట్టుకురా అంటూ కేకేసి చెప్పాడు. ఇంకేమిటి విశేషాలు? అమ్మ బామ్మ బాగున్నారా? బాగానే ఉన్నారు. నువ్వు బొత్తిగా తగ్గించేసేవేమిటన్నయ్య రావటం అంది చిరుకోపంతో. ఎక్కడమ్మా, అస్సలు తీరటం లేదు. కబుర్లతో గంటసేపు గడిపారు. ఇక వెళ్తా అన్నయ్య అంటూ లేచింది. తను లేచి హాస్పిటల్ ముందుకొచ్చి రిక్షా ఎక్కించాడు. వెనక్కి తిరిగి 4 అడుగులు వేశాడు. కల్పన 1 మినిట్. రిక్షా దగ్గరికి వచ్చాడు. ఏమిటన్నయ్య? మంజుని నేను రమ్మన్నానని చెప్పు, కొద్దిగా మాట్లాడాలి. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు. ఉంటానిక. గుడ్ నైట్ అంటూ సరిగా కూర్చుంది. రిక్షా పరుగు తీసింది. అందరికీ మంజు కావాలి. వెళ్ళటమే పాపం. మంజు తనెవ్వరికి అవసరం లేదు. తనేమైనా లక్షలకు వారసురాలా? ఏదో మామూలుగా బతుకుతున్న ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి ప్రేమకు నోచుకొని నిర్భాగ్యురాలిని. దీనంగా నిలబడే తల్లి రూపం కళ్ళ ముందు నిల్చుంది. కళ్ళు మూసుకుంది గట్టిగా. ఏమిటి ఈరోజు ఇలా పరిగెత్తుతోంది మనసు? మంజు మీద తనకెందుకింత అసూయ? అది సంతోషంగా ఉంటే తనకు సంతోషం కాదు. అంతరాత్మ కాదు, నీ మనసంతా ఈర్ష్య అంది. ఉలిక్కి పడింది. రిక్షా పరిగెత్తుతూనే ఉంది. ఆలోచనలు అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుతున్నాయి. పిక్చర్ వదలగానే ఇద్దరూ ఆటోలో కూర్చున్నారు. బావా, నేనేమైనా మారానా? ఏమీ మారలేదు, కానీ ఇక నుండి చీరలు కట్టుకోరాదు. అవును, నా ఫ్రెండ్ అనేదానివి. పరిచయం చేయలేదే ఆ చిన్ని పాపాయిని. ఓ చిన్నీనా? నువ్వు టికెట్ పంపినప్పుడు అది కూడా వచ్చింది. నువ్వు ఒక్కటే పంపావు. దానికి కోపం వచ్చి తుర్రుమంది. ఇంతకుముందు దాంతో రానన్నాను పిక్చర్కి. నువ్వు టికెట్ పంపితే తప్పలేదు. రేపు దాన్ని ప్రసన్నురాలిని చేసుకోవాలి. బావా, చిన్ని మాత్రం నువ్వు వర్ణిస్తావే అలాగే ఉంటుంది. డ్రెస్ మెయింటైన్లో సగం వ్యక్తిత్వం బయటపడుతుంది, ఇంకో సగం మాటలో. ఇంటి ముందు ఆటో ఆగింది. రాజేష్ డబ్బులిచ్చేసి మంజు చేయి పట్టుకుని లోపలికొచ్చాడు. హలో బావా అంటూ ఎదురొచ్చాడు నరేంద్ర చేయి చాపుతూ.
ఆ చేతిని కలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు రాజేష్. హలో రాజేష్ అంటూ త్వరగా వచ్చి అక్కును చేర్చుకున్నారు లాయర్ గారు. వంగి లాయర్ గారి పాదాలకి నమస్కరించాడు రాజేష్ చెమర్చిన కళ్ళతో. లాయర్ గారికి చెల్లెలు బావగారు గుర్తొచ్చి మీదున్న టవల్తో కళ్ళద్దుకున్నారు. ఎంతసేపైంది మామయ్య వచ్చి? గంట అయిందిరా. రాజా డ్రెస్ విప్పు నాయన, మీ అంకుల్ కాకలుగా ఉందట, నా అల్లుడు రాని అంటూ ఆగారు అంది నవ్వుతూ. 1 మినిట్ అంకుల్ అంటూ చకచకా మెట్లెక్కాడు. 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని కిటికీ తలుపులు తెరిచాడు. చలిగాలి రిబ్బు మంది. ప్రాణం హాయిగా అనిపించింది. ఎదురింట్లో స్తంభానికి కుర్చీ ఆనేస్తూ అందులో కూర్చోబోయిన అమ్మాయి కొద్దిగా బయట తొలగింది. పై హుక్ను పెట్టుకుంటోంది తల వంచుకొని. ఏం బావా రావటం లేదు, అంతా కూర్చున్నారు అంటూ కిటికీ దగ్గరకు వస్తూ. మంజు ఎవరా అమ్మాయి? ఓ అదే బావా చిన్ని. రియలీ? ఏం అంది కొంటెగా. ఏం లేదులే అంటూ మరోసారి చూశాడు. ఆ అమ్మాయి కుర్చీలో కూర్చుని చదువుకుంటోంది. మంజు చేయి పట్టుకుని లాగింది. వెనక్కి తిరిగాడు. అన్నం తినొచ్చి లైట్ ఆర్పి పడుకున్నాడు. మనసు ఆ చిత్రాన్ని గీసుకుంటోంది. గంటసేపు నవల చదువుతున్నాడు కానీ బుర్రకెక్కటం లేదు. లేచి వెళ్ళి అన్నీ రెడీ చేసుకుని ఒక అందమైన అమ్మాయి బయట పూర్తిగా కిందకి జార్చి పై హుక్ పెట్టుకుంటోంది తల వంచుకొని. అరగంటలో అందంగా వేశాడు బొమ్మను. వెరీ గుడ్, ఫైనల్ టచెస్ రేపు ఇవ్వాలి అనుకుంటూ ఆవులిస్తూ కిటికీ తలుపులు తెరిచాడు. తలుపులు వేసి ఉన్నాయి. వరండాలో మసకగా వెళ్తురుంది. కిటికీ తలుపులు మూసి ఫ్యాన్ ఆన్ చేసి పడుకున్నాడు రాజేష్. అరే ఇంటి ముందు నుండే వెళ్తోందే అనుకుంటూ బాల్కనీ నుండి పరుగున కిందికొచ్చి కాంపౌండ్ వాల్ దాటి బయటకు వచ్చింది మంజు. ఏ కల్పన! పరుగున కల్పనను చేరుకుంది. రిజల్ట్స్ వచ్చాయి చూసావా? నీకు ఫస్ట్ క్లాస్, నాకు థర్డ్ క్లాస్. అబ్బా ఇంకా కోపమేనా? నరేన్ ఒకటే సంతోషపడుతున్నాడు. నిన్నటి నా తప్పుకు క్షమించు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని తలంటుకుని కొత్త చీర కట్టుకుని పూల సజ్జ. ఓహో గుడికన్న మాట ప్రయాణం. రారా అంటూ గుంజింది. కల్పనకి తప్పలేదు. మనసులో గంభీరత సడలింది. ముఖంలోకి చిరునవ్వు కచ్చింది. కంగ్రాచులేషన్స్ మంజు. అన్నట్టు నిన్న ఉపేంద్ర అన్నయ్య దగ్గరికి వెళ్ళా, నిన్ను రమ్మనమని చెప్పాడు. అలాగా? ఒక్క క్షణం నిలబడిపోయింది మంజు. కంగ్రాచులేషన్స్ డియర్ చిన్నా. థ్యాంక్ యూ అంకుల్ అంటూ లాయర్ దంపతులకి నమస్కరించింది. భువనేశ్వరీదేవి పిచ్చి పిల్ల అంటూ లేవనెత్తింది. అది చూడు నువ్వు ఉన్నావు అన్నారు లాయర్ గారు. అది ఫస్ట్ క్లాస్ వచ్చింది. నేను వచ్చాగా, నువ్వు చదివితేగా. ఇంకా నయం, నా చదువుకి థర్డ్ క్లాస్ అన్నా వచ్చింది. బహుశా దిద్దేవాడు అనుకున్నాడేమో లాయర్ గారి కూతురని. చాలే పిచ్చి ముఖమా, ముఖం కడుక్కో త్వరగా. గుడికా తల్లి? అవును అంకుల్. లాయర్ గారు ఆఫీస్ రూమ్లోకి భువనేశ్వర్ కిచెన్లోకి వెళ్ళారు. హాల్లో ఒంటరిగా నిలబడలేక మెట్లెక్కింది. బావ ఇందాకనే వెళ్ళినట్లుందమ్మా, ఫోన్ వచ్చింది. ధైర్యం వచ్చింది కల్పనకు. మెల్లగా తలుపు తోసింది చప్పుడు కాకుండా. నరేన్ భుజాల మీద టవల్ కప్పుకొని అటు తిరిగి కూర్చుని ఉన్నాడు కుర్చీలో. నరేన్ నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటూ వాడి మెడ చుట్టూ చేతులు వేసి ముందుకు చూస్తూ. అరే ఆర్టిస్ట్ ఎప్పుడయ్యావు అంటూ ఉలిక్కి పడింది. పక్కకు తిరిగి చూసిన రాజేష్ని చూసి గబుక్కున చేతులు విడిపోయాయి. పెదవులు తడారిపోయాయి. నాలుకతో పెదవులు తడుపుకుంది. లేచి నిలబడ్డాడు రాజేష్ ప్యాడ్ కుర్చీలో ఉంది. ప్యాడ్ కేసు చూసింది కల్పన. సారీ నరేన్ అనుకున్నా అంది చిన్నగా తల వంచుకొని. ఆర్ట్ ఎవరిది? ముఖంలో పోలికలు. హాయ్ చిన్ని, ఎన్ని రోజులైందే నిన్ను చూసి. బావా ఈవిడే నా ప్రియమైన అక్క కల్పన. చిన్న ఈయనే నా ప్రియమైన బావ అంటూ పరిచయం చేస్తూ కల్పనను 2 చేతులతో దగ్గరకు లాక్కున్నాడు. నమస్తే అంది మెల్లగా కల్పన. నమస్తే అన్నాడు గంభీరంగా రాజేష్. కంగ్రాచ్యులేషన్స్ చిన్ని, బావగారు మా అక్కకి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అలాగా, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్. ముచ్చటగా విచ్చుకున్నాయి ఆ పెదవులు. అక్క ఆముదం లేచిందా? ఓ బావగారు వెరీ నైస్. ఎప్పుడు వేశారు ఈ ఆర్టు అంటూ కల్పనను వదిలి ఆర్టును అందుకున్నాడు. రాత్రి వేశాను నరేన్. కిటికీ నుండి బయటకు చూశాను. ఒక అమ్మాయి కనిపించింది ఇదే పొజిషన్లో. కల్పన గుండెలు గొబుగొబలాడాయి. ఏ కిటికీ నుండి బావా? బజార్ కిటికీ నుండి, రోడ్డు మీద. అలాగా అనుకుంటూ తలెత్తింది. ఈ కిటికీ నుండి అన్నట్లు వేలితో చూపించాడు నరేంద్ర చూడకుండా. రావే చిన్ని అంటూ చిన్నీని కిందికి తీసుకెళ్లాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడిచింది నరేంద్రతో. ఆమె వెళ్ళిన 5 నిమిషాల దాకా కాళ్లకున్న గజ్జల మోత వినిపిస్తూనే ఉంది రాజేష్కి. సారీ నరేన్ అనుకున్న ఆ రూపం, ఆ చిన్న పెదవులు కళ్ల ముందు నిలిచాయి. పెదవుల మీద నవ్వు విరిసింది. బావా త్వరగా రావాలి. కింద నుండి కేక. వస్తున్నా అంటూ లేచాడు రాజేష్. కథ కొనసాగుతుంది.